ఎన్నికలకు ముందు రజనీకాంత్ లాగా స్టేట్మెంట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గజనీలాగా నాకేమీ తెలియదు అనేస్తున్నాడు. వాళ్ళ పచ్చ మీడియా కూడా అంతే. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏవి పచ్చ మీడియాకు గుర్తులేదంట. తులసిరెడ్డి గారు గుర్తు చేశారు నిన్న. పచ్చ మీడియా ఇచ్చిన స్టేట్మెంట్కు తులసిరెడ్డి గారు కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్ల పరిపాలనపై ఆయన మాట్లాడిన మాటలకు సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. మరి ఎన్నికలకు ముందు రజనీకాంత్లా స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నికల తర్వాత గజనీలాగా మాట్లాడుతున్న చంద్రబాబు గారిని వైఎస్ఆర్సీపీ నేత, మహిళా నేత ఏం మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది. అది చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై విశ్లేషించుకుందాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆ రోజు ఎన్నికల్లో రజనీకాంత్ లాగా హామీలు ఇచ్చారు. ఈ రోజు గజనీలా మర్చిపోయినట్టుగా నాటకాలు, డ్రామాలు ఆడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం. చూశారుగా, సోషల్ మీడియాలో వీడియో ఎందుకు వైరల్ అవుతా ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకునే ఉంటారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలియకుండానే హామీలు ఇచ్చేశాడట. మనం ఒక పథకాన్ని ఎలా అమలు చేస్తామో తెలియకనే చంద్రబాబు గారు హామీలు ఇచ్చేశాడట. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేదు, జగన్ విధ్వంసం చేసేశాడు అని ప్రచారం చేసుకుంటున్నాడు. అంటే అంతకుముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియకనే 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఒక నేతగా మీరు ఎలా హామీలు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి మీరు తెలిసి హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 2 చేతులు పైకెత్తేశారు. సూపర్ 6లో మొదటి హామీ అది. మొదటి హామీని నిలబెట్టుకోలేనటువంటి వ్యక్తి ఉట్టికే ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాననిందట. మీరు కనీసం చెప్పిన మాటే నిలబెట్టుకోలేరు. మళ్ళీ మీరు ఎలా గొప్ప వాళ్ళు అయిపోతారో చెప్పండి. ఏ రకంగా మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు? ఆ ఈవీఎంల మహిమో ఏమో తెలియదు కానీ, మీకు జనాలు ఓట్లేసినారా లేదో తెలియదు కానీ, మీరు ఎలా అధికారంలోకి వచ్చి సచ్చారో మాకైతే అసలు అర్థం కావట్లేదు. అధికారంలోకి వచ్చారు, ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే తప్పుడు మనిషి అని అంటారు. తప్పుడు మాటలు మాట్లాడతాడరా, ఈ మనిషి చెప్తే చెయ్యడురా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. 2014 ముందు ఎన్నికల్లో అదేవిధంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చావు. బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నావు. బాబు లేకపోతే జాబు రాదు అని అంటివి. అప్పుడు నిరుద్యోగ భృతి అంటివి, ఉద్యోగాలు ఇస్తానంటివి. ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నావు, నేను ఉద్యోగాలు ఇస్తానన్నావు. మరి అన్ని హామీలు ఇస్తావు. వాలంటీర్లను 2,60,000 మందికి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి నడి రోడ్లో నిలబెట్టేశావు. పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేసేసావు. ఇదేనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటే? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం అంటే ఇదేనా? రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా హామీలు ఇవ్వటం, మళ్ళీ వచ్చిన తర్వాత పూర్తిగా చేతులు ఎత్తేయటం. సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రజల్ని సంపద సృష్టించమంటున్నాడు. 3 కాదు 4 బిడ్డలు కనండి అని అంటున్నాడు. అదే సంపద సృష్టి అంటున్నాడు. బిడ్డలు కనడమే సంపద అని అంటున్నాడు. చంద్రబాబు గారిని ఎలా అర్థం చేసుకోవాలో, ఈ మనిషి రాజకీయాలలో ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడో మాకైతే అసలు అర్థం కావట్లేదు.